ప్రకృతి బ్రతుకు తీరు ఉంటుందా, బ్రతుకు తీరు బట్టి నీ రాతేమో మారుతోందా. ఈ పాట ఈ తత్వంలాగా ఉంటుందండి. దీనిలో నేను ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను 6 పల్లవులు రాసాను దానికి. సార్కి దానిలో ఉన్న సాహిత్యం నచ్చి ఈ సిచ్యువేషన్గా అన్నీ సింక్ అవుతున్నాయి నాకు, వీటన్నిటిని కూడా నేను వాడుకుంటానని చెప్పి ఆ తత్వాన్ని 2 సాంగ్స్గా చేస్తున్నారు. దానిలో నాకు నచ్చిన లైన్స్ ఏంటంటే, ఇంకా మాయేము తెరలయ్యే ముసిరేస్తూ ఉంటుందే, తెరలన్నీ మాయమయ్యే దారంటే లోనదారే. అంటే చూడడానికి ఒక 2 లైన్స్ చెప్పినట్టున్నా కానీ దానిలో ఇఫ్ యూ సీ దట్ ఈవెన్ దోస్ ఆర్ సింపుల్ వర్డ్స్ అయినా కానీ లోకం అనేది మిథ్య అంటుంటారు. టు ఫ్రీ ఫ్రమ్ ద ఇల్యూషన్ ద ఓన్లీ వే ఈజ్ ఇన్. లోపల చూసుకోకపోతే కుదరదు అని. ఇక్కడ విలన్ కూడా ఇది సింక్ అవుతున్నాయి. ఆ విలన్ అనే అతను ఇప్పుడు దానిలో ఇంకొక సాంగ్ ఏంటంటే, చేసేది ఎవరంట చేయించేది ఎవరంట, నిజమంత తెలిసిందా అంతా మాయేనంట. ఇవన్నీ కూడా ఈ సాంగ్కి రాసినవండి. చూడడానికి చాలా చిన్న చిన్న వర్డ్స్లో ఉన్నా కానీ దానిలో అద్వైతం వినపడుతుంది, ఒక స్టిల్నెస్ వినపడుతుంది, ఒక దారి దొరుకుతుంది. ఇవన్నీ కూడా రేపు మనందరినీ పలకరించబోతున్న సినిమా ఆపరేషన్ రావణ్కి సంబంధించిన బిగ్ టికెట్ మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో యా, గెస్ట్గా వచ్చినటువంటి త్రివేర్ గారికి నా నమస్కారాలు. ఈ ఆపరేషన్ రావణ మూవీ నాకు చూపించారు, చాలా బాగుంది. నాకు సినిమా చూడగానే ఏమనిపించింది అంటే, జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏది మంచి ఏది చెడు నెక్స్ట్ ఇవి చెప్పగలిగేది మొదటి పేరెంట్స్, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత లిటరేచర్, బుక్స్. ఈ బుక్స్ చదవడం వల్ల ఒక పేషెన్సీ, నెక్స్ట్ సొసైటీకి ఏది మంచి ఏది చెడు, ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదు అన్నది క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఆ బుక్స్ వల్ల, ఈ లిటరేచర్ వల్ల ఒక లక్ష్యం క్రియేట్ అవుతుంది. సో నాకు తెలిసిన కొద్ది మంది మిత్రులు బాగా లిటరేచర్ చదివిన వ్యక్తి మా సత్య గారు. సో ఆయనతో నాకు మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు కలిసిన సినిమా గురించి, బుక్స్ గురించి, ఆ లిటరేచర్ గురించి మాట్లాడతాం. సో అటువంటి వ్యక్తి ఒక సినిమా చేసినప్పుడు, ఒక కథ చేసినప్పుడు ఆ కథ చాలా అద్భుతంగా ఉంటుందని నా ఫీలింగ్. అట్ ది సేమ్ టైం దాంట్లో ఒక ఫిలాసఫీ, సొసైటీకి ఏదో చెప్పాలి అన్న ఒక ఫీలింగ్. నెక్స్ట్ సొసైటీలో ఈ సినిమా విజువల్ అంత బాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో అది నాకైతే డెఫినెట్గా అది హిట్ అవుతుందనే ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన ట్రైలర్స్ అవి చూసినా ఏం చూసినా ఆ మాస్క్ మ్యాన్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేశారు. సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడాలన్న ఫీలింగ్ చాలామందికి క్రియేట్ అయింది ఈ మూవీ. సో మన ట్రైలర్ కూడా అలాగే ఉంది. సో అలాగే రక్షిత్ కూడా మూవీలో చాలా అద్భుతంగా ముందు సినిమాల్లో కన్నా వీటిలో బాగా షార్ప్గా చాలా బాగా చేశాడు. సీన్స్ ప్రతి సీను పండించాడు. సో వాళ్ళ నాన్నగారి చేతుల్లో తను ఇంకొక మెట్టు ఎదిగాడని, యాక్షన్లో నటనలో ఇంకో మెట్టు ఎదిగాడని నాకు అనిపించింది అన్నమాట. ఈ సినిమా ఏ రకంగానూ సరే హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈయన మన సత్య గారు మొదటి నుంచి బిజినెస్లో ఉన్నారు. సో అందులో ఆయన ఆ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆయన లక్ష్యాన్ని చేరుకుని ఆ బిజినెస్లో సక్సెస్ సాధించారు. సో అలాగే ఇప్పుడు ఈ బిజినెస్లోంచి ఈ క్రియేటివ్ దాంట్లోకి మళ్ళీ మారారు. సో ఇందులో కూడా ఆయన సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆలోచనలే మీ శత్రువులు, ఇది నాకు బాగా నచ్చింది ఆ లైన్. డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి అప్లై ఈజీగా అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఎంత డార్క్గా ఆలోచిస్తాం, మనకే భయం వేస్తుంది, ఏంటి ఎలా ఆలోచించేసాం నిన్నని. సో అలాంటి ఒక సెన్సిటివ్ లైన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి కథ వచ్చిందని నాకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది. అలాగే సత్య గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఉందనుకుంటా. నాకు చాలాసార్లు కలిశాను కానీ మధ్యలో ఎప్పుడు అలాంటి టాపిక్ రాలే, కథలు చెప్పారు కానీ. బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా ప్లాన్డ్గా ముందు వాళ్ళ అబ్బాయిని హీరోని చేసి ఒక 4-5 సినిమాలు తనతో ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నారు. ఇది చాలా కొత్తగా ఉంది. అంటే ఒక ఫాదర్ డైరెక్షన్లో కొడుకు యాక్ట్ చేయడం అనేది బాలీవుడ్లో ఒక 4-5 ఉన్నారు. బట్ నాకు తెలిసి తెలుగులో పూరి జగన్నాథ్ గారు తప్ప ఇంకెవరు లేరు. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మీకు.
అలాగే ఏంటంటే డైరెక్టర్ ఫాదర్ అయితే ఒక్కొక్కసారి బిడియం ఉంటుంది ఎక్కువ, బట్ రక్షిత్ని చూస్తుంటే అంటే చాలా ఫ్రీగా మా నాన్నే కదా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, బాగా చేయొచ్చు అన్న ఫీల్ అయితే కనిపించింది నాకు. అంటే కొన్ని సినిమాలు అంతకుముందు చూసిన సినిమాల కన్నా కొంచెం పరిణతి చెందిన నటుడిలాగా అనిపించాడు నాకు. అలాగే ఈ ఆపరేషన్ రావణ్ అనే టైటిల్ ఇందాక స్వామి గారు చెప్పినట్టు మనకు సమాజానికి రామాయణం ఏది చూసినా ముందు విలన్ అంటే చిన్నప్పటి నుంచి విన్న కథల్లో రావణాసురుడే విలన్ అనేది మనకి మైండ్లో కనపడుతుంది. సో అలాంటి ఒక టైటిల్ పెట్టారంటే డెఫినెట్గా మనలో ఉన్న ఆలోచనల్ని ఆ శత్రువుల్ని చంపే దిశగా ఏం చూపించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది రేపు థియేటర్లో చూద్దాం. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి హిట్ ఇవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని. ఎందుకంటే సినిమా అనేదే చాలా గొప్ప విషయం. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసుకుని కథ రాసుకుని ప్రొడ్యూసర్కి చెప్పి హీరోస్కి చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా అది ఆ 100 ఫ్యామిలీస్కి ఒక పండుగ లాంటిది. అది ఎలాంటి సినిమా అని కానీ చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు. సో అలాంటి ఒక సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు, మంచి హిట్, అలాగే మా సత్య గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు. అనిల్ గారు, ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా మీ ఆలోచనలే మీ శత్రువులు అంటే మరి అంత క్రూయల్? చాలా సార్ అంటే ఒక్కొక్కసారి మరి డార్క్ సైడ్, బట్ తెల్లారి లేవగానే మళ్ళీ ఇదేంటి ఇలా ఆలోచించాం రాత్రి అని ఒక ఫీల్ అయితే వస్తుంది. అది షూర్ నా మీకు కూడా వచ్చి ఉంటుంది. లేదండి ప్లీజ్. ఇక్కడికి వచ్చిన స్వామి గారికి, అనిల్ గారికి, మా పలాస రంగారావు మోహన్ రావు, మరీ ముఖ్యంగా మా మారుతి గారికి ధన్యవాదాలు. మారుతి గారు గురించి చెప్పాలంటే ఇక్కడికి రావటం అనేది మారుతి గారు చిన్న విషయం. అసలు నేను ఇక్కడ ఉంటా కారణం మారుతి గారే, రక్షిత్ కానీ నేను కానీ. కాబట్టి మారుతి గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడాను. ఈ సినిమాలో ముఖ్యంగా చేసిన డిఓపి నాని చాలా మంచి వర్క్ చేశాడు. అలాగే ఎడిటర్ సత్య, అలాగే ఈ సినిమాకి మాటలు రాసి నాతో డైరెక్షన్ టీంలో కో డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీ లోహిత్ పూజారి. పేరుకి 2 పనులే కానీ అన్ని పనుల్లోనూ లక్ష్మీ లోహిత్ నాతో పాటు ఈ సినిమా రిలీజ్ వరకు పక్కనే ఉండి నడిపిస్తున్నవాడు మా లక్ష్మీ లోహిత్ పూజారి. సో ఈ సినిమా గురించి మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో స్టోరీ అనే ట్యాగ్ లైన్స్తో సినిమా వస్తుంది. కానీ ఇది నిజానికి ఒక చక్కటి ప్రేమ సెన్సిబిలిటీస్కి సంబంధించిన కథ. ప్రేమని రకరకాలుగా చెప్పచ్చు. ఆ ప్రేమ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత డీప్ ప్రేమ ఎంత వైలెంట్గా మారుతుంది అనేది. ఒక మనిషి ప్రేమని ఎలా తీసుకుంటాడు, ప్రేమ అంటే ఓన్లీ ఇవ్వటమే అనుకుంటే అది ఒక రకంగా ఉంటుంది. ప్రేమ అంటే అంతా నా మీదే చూపించాలి అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఒక ప్రేమ ఇవ్వటమే కాబట్టి యాక్సెప్ట్ చేసి ఎదుటాలను ఒప్పుకుని ముందుకెళ్ళిపోవటం. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు, ప్రేమ వేరువేరని ఇప్పుడు దాకా ఒకటే అని అనుకున్నాం. ఇప్పుడు దాకా ఇది వేరువేరని ఈరోజు తెలిసింది అని. ఒక జనరేషన్ ముందు ఇవన్నీ కలిసే ఉన్నాయి. బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు, ప్రేమలు అన్నీ కలిసి ఉన్నాయి ఒక జనరేషన్ ముందు. ఇప్పుడు అన్నీ విడిపోయి ఉన్నాయి. కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా, ఇది సినిమాకి సంబంధించి ఇక ఈ సినిమా రిలీజ్ చేయటానికి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్ళు 4-5 జాగ్రత్తగా ఆలోచించి సినిమాలను బతికించాలి. ఎందుకంటే కొద్దిమందికి ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయటానికి సినిమా టికెట్లు ఇవన్నీ ఇబ్బందులు లేవు. కానీ సినిమా ఇండస్ట్రీలోనే మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది. అసలు సినిమా ముందు ఉంటుందా ఉండదా అనే అంత డౌట్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది. కానీ దాన్ని సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళే పెద్ద మనిషి ఎవరు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాకి నిజంగా ఉన్న సమస్యలు ఏంటి, ఇంత రేట్లు పెంచడం వల్ల నిజంగా సినిమా దగ్గరికి తీసుకెళ్తున్నామా, ఇంత పాప్కార్న్ అమ్మటం వల్ల నిజంగా సినిమాకి వస్తారా జనాలు, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించాలి. చాలా థియేటర్లు 1 వారం మూసేసి 1 వారం తెరుస్తున్నారు అని చెప్తున్నారు.
ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక 5-6 పెద్దలు ఆలోచిస్తే చాలు. ఇది నా విజ్ఞప్తి. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి, మీ అందరిని ఎగ్జైట్ చేస్తుంది. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ స్పీచ్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ అండి. మారుతి గారికి, ఆపరేషన్ రావణ్ టీంకి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, సో పలాస అప్పుడు కూడా మారుతి గారు మాకు సపోర్ట్గా నిలిచారు, ఈరోజు కూడా వచ్చారు. సో పలాసలాగే రక్షిత్కి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అండ్ వెంకట సత్య గారు, మేము స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నప్పటి నుంచి గమనించాను. ఒకరోజు ఇది చెప్పొచ్చో లేదో, ఈ సినిమాతో నేను భాగం అవ్వాల్సి ఉండింది, కుదరలేదంతే. నరేషన్ ఇచ్చినప్పుడు ఈ సినిమా కథ మొత్తం తెలుసు నాకు కొన్ని ఫేవరెట్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉంటాయి. అది రాక్షసన్ కానీ, లేకపోతే మర్దాని 2 కానీ, అంజాం పాత్ర కానీ. సో నాకు అంతే గూస్ బంప్స్ వచ్చాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు, అదిరిపోయింది. సో చెప్పడం వరకు ఓకే, ఎలా తీస్తారా అనుకున్నాను. టీజర్ వచ్చిన రోజు నిజంగా ఈయన ప్రొడ్యూసరే ఉన్నారా అప్పుడు అనిపించింది. అంత బాగా తీశారు అసలు. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ చూస్తే ఒక ఫస్ట్ టైం చేసిన ఆయనలాగా అయితే ఎక్కడ అనిపించలేదు. సో రెగ్యులర్గా కథలు వింటూ ఉంటాము, చాలా మందిని కలుస్తుంటాం, కానీ ఇది చాలా ప్రొఫెషనల్గా తీశారు. రీసెంట్గా నేను నిన్న డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను, రక్షిత్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఇచ్చింది. పొద్దున 4 o'clock వచ్చి సెట్లో కూర్చునే వాళ్ళు, 7 o'clock షార్ట్ పడేదంటే అసలు చాలా సంతోషంగా వేసింది. మనకు తెలిసిన వ్యక్తులే ఈరోజు ఈ సినిమా చేస్తున్నారు. దట్టు ఆయన ప్యాషన్ చూస్తూ ఉంటే నాకు తెలిసి రిటైర్మెంట్ లేనివి బిజినెస్, సినిమా ఏదైతే ఉంటుందో, ప్యాషన్, ఇష్టం, అది మనకి వయసు అనేది అసలు ఎప్పుడు కూడా లెక్కలోకి రాదు అనిపించింది. ఆయన ఎంత ప్రొఫెషనల్గా ఈ సినిమాని మలిచారో మనం చూస్తే చెప్పచ్చు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చాలా బాగా రిసీవ్ చేసుకుని, థ్రిల్లర్స్ చాలా అందరికీ ఇష్టమైనవి, ఓటీటీలో కానీ థియేటర్లో కానీ ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడి జానరా ఇది. సో వాళ్ళకి మంచి డబ్బులు తేకూడాలి అండ్ మంచి మంచి సినిమాలు ఇలాగే ఈ ప్యాషన్తో ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఫ్రీక్వెంట్గా అనిపించేవి, ఇప్పుడు తగ్గాయి. ఓకే, గివప్ ఇచ్చేద్దాం అనుకునేవాడిని, కానీ ఎందుకు ఇవ్వాలి అనిపించడానికి కొంచెం టైం పట్టేది. బట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఓకే, వా, డెఫినెట్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాలో ఒక పద్యం పాడాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పద్యం మళ్ళా పాడాలనిపిస్తుంది నాకు. నెత్తురు మాంస ఖండములు నిండిన పాపపు బండిలాగు ఈ గిత్త రవంత ఏనియు పరికింపదు స్వీయ భవిష్యమెట్టిదో కత్తి ఖరాన దాల్చి బలికై కొనిపోవు కసాయి వెంట పరివెత్తును మేక కంఠమున మ్రేలెడు వేప చిగుర్లు మ్రేయుచు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్. ఇట్లాంటి పద్యాలు చాలా ఇంకా తెలియాలి మన జనరేషన్కి. సో సినిమా అంతా ఇట్లా ఉండదు, ఒక మంచి దీంట్లో ఒక హీరో తాలూకా క్యారెక్టరైజేషన్ చెప్పడానికి అది ఉంటుంది. అండ్ సినిమా గురించి ముఖ్యంగా నేను ఈ స్టేజ్ మీద థ్యాంక్ చేయాలి మారుతి గారిని. మారుతి అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముఖ్యమైన కారణం మారుతి గారే. ఇప్పటికీ నా వెనకాలే ఉన్నారు, నా చేయి పట్టుకునే ఉన్నారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అలాగే స్వామి గారు ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ సిస్టమ్. అండ్ అనిల్ గారు నేను ఒక సినిమా చేయాలి మేము అప్పుడు అనుకున్నాము, తప్పకుండా ఒకటి వస్తుంది అనుకుంటున్నాను. అండ్ తిరు గురించి మాట్లాడాలి. పలాస అప్పుడు చాలా మేమిద్దరం నిజంగా బ్రదర్స్ అనే దీంట్లో చాలామంది అడిగారు. మేమిద్దరం కూడా అలాగే ఉంటాం. ఈ రోజుకి నేను రంగా అనే పిలుస్తాను, తిరు నన్ను మోహన్ రావు అనే పిలుస్తాడు. వి షేర్ సచ్ ఎ బాండ్. ఇట్లాంటి రోజుల్లో కూడా అంత జెన్యున్గా ఉంటాడు తిరు నాతో. అది మామూలు విషయం కాదు, పిలవగానే వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తిరు. నువ్వు చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ సినిమా, కానీ కొన్ని కారణాల వలన చెప్పినట్టుగా కుదరలేదు. ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే మా నాన్నగారి గురించి మాట్లాడాలి. ఆయన చాలా బాగా, ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారు.
అంతకన్నా నేను మాట్లాడను ఏంటో నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. అండ్ మా నాన్నగారి తర్వాత లోహిత్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ జాబ్, వన్ ఆఫ్ ద పిల్లర్. లోహిత్, థ్యాంక్ యూ సో మచ్ మాతో ఉన్నందుకు. ఈ రోజు వరకు నిజంగా నన్ను అన్న అని పిలుస్తాడు కానీ నాకు అన్నయ్య లాంటోడు లోహిత్. అంటే బాబాయ్ వయసు ఉంటుంది, అది వేరే విషయం. కానీ నాకు చాలా ఇష్టమైన నాకు చాలా కొంతమందితోనే నేను కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయితే అంతే ఇదిగా ఉంటాను. అట్లా ఒక కనెక్ట్ అయిన వ్యక్తి నాకు లోహిత్, నాకు జీవితాంతం ఉంటాడు. ఉంటావుగా? ఉంటా. కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, సూన్ చెప్తాం. థ్యాంక్స్ అలాట్ లోహిత్. ఈ కథ, ఈ మాస్క్ మ్యాన్ ఇదేంటి ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాం ఆడియన్స్లో. మేము చేసే ప్రయత్నం అంతా చేసాము, మేము చేయగలిగింది అంతా చేసాము. ఆడియన్స్కే వదిలేస్తున్నాము, మీకు వదిలేస్తున్నాము. నేనేదో మొన్న ట్రైలర్ లాంచ్లో ఏదో నేనే లేపుకుంటాను అది ఇది అని ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడతాము. దాని ఉద్దేశం ఏదో మేము సినిమాలు తీసుకుని మేమే చూసుకుంటామని కాదు. ఆ యాటిట్యూడ్లో కూడా నేను ఎప్పుడు ఉండను. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము. మీరు మీడియా వారు అండ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని, మా నాన్నగారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నన్ను చిరస్థాయిలో ఉంచుతుందని, ఇట్ షుడ్ బి ఏ మెమరబుల్ సినిమా అని కోరుకుంటున్నాను. అండ్ కెమెరామెన్ గారి గురించి మాట్లాడాలంటే, కెమెరామెన్ నాని గారు చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. ఇక్కడికి రాలేకపోయారు ఇవాళ. అండ్ ఫైట్స్ జాషువా మాస్టర్ చేశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నిజంగా వెరీ టఫ్. ఆ 60 feet కంటైనర్ ఫైట్ ఎపిసోడ్ అయితే ఇట్ విల్ థ్రిల్ యూ అలాట్. చాలా కష్టపడి చేసాము, కాళ్ళు కూడా ఎరగొట్టుకున్నాము, ఇంకా రకరకాల ఇబ్బందులు పడ్డాము. మ్యూజిక్ ఆర్ఆర్ వసంత్ గారు ప్రాణం పోసి కొట్టారు ఈ సినిమాకి. నిజంగా సెకండ్ హాఫ్లో నేను 4-5 సార్లు సినిమా చూశాను. జనరలీ 4-5 సార్లు సినిమా చూసిన తర్వాత అంతా తెలిసిన సీన్లే వస్తాయి, కానీ 4-5 సార్లు చూసిన తర్వాత కూడా నాకు ఆ గూస్ బంప్స్ ఒక సైక్ దీంట్లోకి వెళ్తుంది. మీరు ఓపెనింగ్ ఇందాక అది చూశారు కదా, అట్లాంటి మూమెంట్స్ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఈ మాస్క్ మ్యాన్ ఎవరు ఒక కంటెస్ట్ పెట్టాము. డెఫినెట్లీ మీరు వెళ్ళి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మేము ఇచ్చిన ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సిల్వర్ కాయిన్ ఇస్తాము. నేనే వచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. గెస్ట్ చేయండి మాస్క్ మ్యాన్ ఎవరు. రియల్లీ ఎక్సైట్ చేస్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరికి లీకులు చేయొద్దు. కాయిన్ కోసం కానీ దేనికోసమైనా కానీ ఆ థ్రిల్ పోతుంది, ఆ ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎవరు లీక్ చేయొద్దు. అండ్ థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఆదిత్య మ్యూజిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జేడి మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సినిమాలోనే కాదు, నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయనే ఫుల్ ఆల్బమ్ చేశారు. ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇన్ ఏ లిమిటెడ్ టైంలో బ్రహ్మాండంగా చేశారు. థ్యాంక్స్ అలాట్ జేడి మాస్టర్. అండ్ సంగీతన నాతో ఇది 2వ సినిమా, చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ పాటకు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. అండ్ రాధికా మేడం చేశారు ఈ సినిమాలో. చాలా బ్రహ్మాండమైన సీన్లు ఉంటాయి. సెకండ్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఏంటి అసలు ఈ పర్ఫార్మెన్స్, నిజంగా ఒక మదర్ తాలూకు ఆవేదన ఇట్లా ఉంటుందా అనేటట్టు చూపించారు. అండ్ వినోద్ సాగర్ గారు చేశారు. రీసెంట్గా మహారాజా అండ్ భారతీయుడిలో చేసిన వినోద్ సాగర్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా ఒక సమిష్టి కృషి కాబట్టి చాలా బాగా వచ్చింది. మీరందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రణవం గారు అండ్ మా లిరిసిస్ట్ బ్రహ్మాండమైన పాటలు రాశారు. ఇందాక నేను కూర్చుని అక్కడ ఆ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే ఒక సైక్ దీంట్లోకి వెళ్తున్నాం, అంటే ఇన్ ఎ పాజిటివ్ వే. చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్. హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరే మా అన్ని ఫంక్షన్లు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ క్వశ్చన్, మీ ఆలోచనలే మీ శత్రువులుగా మారిన సందర్భాలు మీకు ఎప్పుడు ఉన్నాయి? ఇంత మంచి ఫాదర్ ఉన్నప్పటికీ అంటే ఈ ఆలోచనలే మీ శత్రువులు అన్న దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, మనలో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, మీలో కూడా ఉంటాయి, అందరిలో ఉంటాయి. డెఫినెట్లీ ఉంటాయి. నేను కూడా మనిషిని కదా. యా అదే అని క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది.
కానీ మన నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు డామినేట్ చేసినప్పుడు మనం మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటాం. రైట్. అంటే ఎప్పుడైనా మీకు ఆ ఆలోచన వచ్చిందా? వస్తే ఎప్పుడైనా స్కూల్లో కానీ లైక్ నెగిటివ్ ఆలోచనలు కూడా అప్పుడప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి ఆ యాంగిల్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకితే ఏమన్నా కాలు ఇరుగుతుంది అనేది ఒక నెగిటివ్ ఆలోచన. దూకకుండా ఉండటం అనేది రకరకాల పర్స్పెక్టివ్లో తీసుకోవచ్చు అది. కాబట్టి అంతా పాజిటివ్గా తీసుకుంటే దూకితే గ్యారంటీగా ఇది అవుతుంది. అప్పుడప్పుడు పాజిటివ్ ఆలోచన కూడా కరెక్ట్ అవుతుంది. నాకు కూడా అర్థమైంది ఏంటంటే మీకేం అర్థం కాలేదు, నాకు అర్థమైంది. సో దీన్ని తెగితే లాగుతుందని అనిపిస్తుంది, ఇక్కడతో ఆపుదాం. దూకితే విరుగుతుందో లేదో తెలియదు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. యా. సో మరి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు చాలా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దని చాలాసార్లు 2-3 సార్లు అడిగాను ప్రసాద్ గారిని. అడిగితే చూసుకుని చేద్దామని అనుకుంటున్నారన్నారు. బట్ మంచి సీజను మంచి టైంలో ఆపరేషన్ రావణ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లాస్ట్ ఒక 6 months బ్యాక్ చూశాను సినిమాని ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్లో. నిజంగా ఒక ఫాదర్ అయి ఉండి కొడుకుని హీరోగా పెట్టి ఒక థ్రిల్లర్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా తీయడం అనేది చాలా రేరు. అది ఆయన నిజంగా ఫుల్ ప్లెజ్డ్గా ఆయన ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆయన వేరే బిజినెస్ నుంచి ఇక్కడికి వచ్చి ముందు కొడుకుని హీరోని చేసి ఒక పలాస లాంటి కథ ఎంచుకుని ఆ కథని సక్సెస్ఫుల్గా తెర మీదకి తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఈయన రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్గా ఈ సినిమా చేశారు. అలాగే అంటే ఏ ఫాదర్కైనా యాక్చువల్లీ కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. అలా తక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళల్లో రక్షిత్. ఎందుకంటే నేను బిగినింగ్ నుంచి తిని చూస్తున్నాను. అంటే తిన్ని హీరో చేద్దామని అనుకున్న రోజుల్లో నేను యాక్చువల్లీ నిజంగా ఆయన ఏదో డబ్బులు పెట్టి చేద్దామని అనుకున్నాను కానీ బట్ తిన్లో ప్యాషన్ నిజంగా మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగానే యాక్టింగ్ చేయడం. అంటే లండన్ బాబులు అనే సినిమాతో యాక్చువల్గా చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్తూ బట్ తిన్లో క్యారెక్టర్ కనపడుతూ ఉండేది హీరో కంటే. ఆ క్యారెక్టర్ అనేది తర్వాత నిజంగా పలాసాల్లో ఫుల్ ప్లెజ్డ్గా తను యాక్టింగ్ చేయడం మెస్మరైజ్ చేశాడు. దాని తర్వాత నేను రీసెంట్గా శశివదనే సాంగ్ కూడా చూస్తే చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా రక్షిత్ నువ్వు ఒక మంచి హీరోతో, అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్యాషన్తో పాటు ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. చాలా తక్కువ మంది రీచ్ అవుతారు హీరోల్లో, నువ్వు అలా రీచ్ అయ్యావు పలాసతో. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మా ప్రసాద్ గారు ఆయన లోపల ఉన్న ఆలోచనలు అది శత్రువో మిత్రుడో తర్వాత రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్గా రాసుకున్న కథ. అంటే ఒక తెలుగు పద్యం చెప్పాలని తపన పట్టడం, సినిమాలో ఒక మంచి విషయం చెప్పాలని, నెక్స్ట్ ఒక నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుందో అలా సినిమా తీయాలని. అట్లాగే పబ్లిసిటీ కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్ పాపం అతని ఫేస్ చూపించుకోవడానికి లేకుండా అతనికి ఒక ముసుగేసి కార్నర్లో కూర్చోబెట్టారు. బట్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే తనకి కూడా అసలు ఎవరైతేనో చూడాలి చేయాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాంటి ఇంట్రెస్ట్ని కలగజేస్తూ ఈ ప్రమోషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా చూసి ఈ టీం అందరినీ ఆశీర్దిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే మన తిరువీరు కూడా ఇక్కడికి వచ్చాడు. తను నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్. తిరువీరు కూడా పలాసలో అంటే ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశాడో తెలుసు. నేను ఇప్పుడే అన్నాను, ఒక డిఫరెంట్గా కనిపిస్తావు డార్లింగ్ నువ్వని. అలాగే తిరువీరుకి, ఈ టీం అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్ స్వామి గారికి, అట్లాగే అనిల్ గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని రేపు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూశాను, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది. ఇలాగే ఉంటుంది. ముగ్గురు ఇలా ఉంటే ఒకడు విచిత్రంగా ఉంటాడు.
అంతేనా గీత? అంతే మారుతి గారు, మీరు ఏది చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎక్కడికి వెళ్ళినా మీరు దాని అప్డేట్ గురించి అడుగుతూ ఉంటారు అండ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి. ఇలాంటి ఒక గ్రిప్పింగ్ సినిమాలో మెలోడీ సాంగ్ దొరకడం చాలా అరుదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న టైంలో ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఆ పాటలో. చిన్న సెలబ్రేషన్ మోడ్లో వస్తున్న పాట. ఆ కథ, ఆ కంటెంట్ని నాకు డైరెక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా నరేట్ చేయడం, దానికి తగ్గట్టుగా శర్వా గారు మంచి బాణీ ఇవ్వటం, అంతే శ్రద్ధగా నేను దాన్ని రాయటం జరిగింది. చందామామ కథలో నన్ను మీరు యూట్యూబ్లో ఉందండి. ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఆదిత్య మాధవ్ గారికి, నిరంజన్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే రక్షిత్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ చాలా మంచి పాజిటివ్ విషయాలు చెప్పారు. సో పెద్ద హిట్ అయ్యి మీతో జర్నీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాతో పాటు పాటలు రాసిన ప్రణవ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సత్య గారు థ్యాంక్ యూ అండి, ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు. పెద్ద హిట్ అయ్యి ఇంకా మన జర్నీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే లోహిత్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారండి. ఒక్కొక్క డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీరందరూ రేపు ఈ సినిమాని ఆదరిస్తేనే మళ్ళీ ఇంకో పెద్ద సినిమాతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గీత గారు మీకు కూడా థ్యాంక్ యూ. పూర్ణాచారి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్వేత విల్ స్పీక్. హలో ఎవ్రీవన్. చాలా ఎమోషనల్ రోల్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంతవరకు అన్ని పోలీస్ రోల్, గెస్ట్ ఆఫీసర్ రోల్ చేశాను. డైరెక్టర్ నన్ను నమ్మి ఒక మంచి ఎమోషనల్ రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. అండ్ ఐ మస్ట్ సే హీరో రక్షిత్ గారు ఈజ్ లుకింగ్ డ్యామ్ స్టన్నింగ్. ట్రైలర్లో మీరు చూసే ఉంటారు. లేడీ ఫ్యాన్స్ డెఫినెట్లీ లవ్ ద లుక్. అండ్ త్రూ అవుట్ ద మూవీ ఖచ్చితంగా ఐఎమ్ టెల్లింగ్ యూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐఎమ్ షూర్ టుమారో యూ విల్ బీ థ్రిల్డ్ ఇన్ ద సీట్స్ థియేటర్లో. విల్ ఆల్ సీ ఇన్ ద థియేటర్స్. అండ్ మెనీ ఆఫ్ యూ నో విజయవాడలో దే హ్యావ్ స్వీట్ మ్యాజిక్. అండ్ I have to say the magic of sweetness can be seen on sets by all the artists. Satya Garu and Rakshit Garu is very supportive and down to earth. And Lohit Garu was also very supportive in dialogue delivery when we were shooting. Thank you Andy. And overall ee cinema cheyadam really I have to feel it's a lucky chance. And I'm looking forward to see myself in theatre. And I'm sure all you people will support me in the coming years. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. తను శ్వేతాంజలి. షీజ్ శ్వేత. కమ్ శ్వేత. వాళ్ళందరికీ అండ్ ఆల్సో మారుతి సార్కి అండ్ తిరువీరు గారికి అండ్ ఎవరైతే గెస్ట్లు వచ్చి వెళ్ళారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ నేను ఈరోజు చెప్పదలిచింది ఫస్ట్గా ప్రసాద్ సార్. మీకు వెంకట సత్యగా తెలుసు సార్, మాకు ప్రసాద్ సార్గా తెలుసు. అండ్ సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ నాకు ఒక సార్ విత్ యువర్ పర్మిషన్ నా క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చు కదా. సో ఐ డిడ్ ఇన్ దిస్ లక్ష్మి రోల్. మై క్యారెక్టర్ నేమ్ ఈజ్ లక్ష్మి అండి. సో సార్ నన్ను ఎప్పుడు సెట్లో కూడా లక్ష్మి ఇలా చేద్దాం, లక్ష్మి అలా చేద్దాం సార్, నా పేరు గుర్తుంది కదా మీకు. సో అలా నా క్యారెక్టర్ని అండ్ నాకు ఒక కాస్ట్యూమ్ ఉంటుందండి, అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నా క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఉన్నాను అండ్ ఆ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకొకటి రక్షిత్ గారు. సెకండ్ థింగ్, రక్షిత్ గారు నేను కాంబినేషన్లో ఒక 4-5 days చేశామండి. సో అసలు హీరో వస్తున్నారు అంటే టైప్ ఆఫ్ అటిట్యూడ్ అస్సలు ఏం లేదు. మా ఫ్రెండ్ రక్షిత్ గారు సెట్లో ఎలా ట్రీట్ చేస్తారంటే ఓకే ఇది చేసేద్దాం, చాలా కూల్ అండి. డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ ఏదైనా మాకు అడ్వైస్ ఇస్తున్నప్పుడు కానీ వెరీ కూల్. థ్యాంక్ యూ రక్షిత్ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు యూ వర్క్ విత్ యూ. అండ్ లోహిత్ గారు థ్యాంక్స్ అండి, మంచి మంచి డైలాగ్స్ నాకు ఇచ్చినందుకు అండ్ మంచి నా క్యారెక్టరైజేషన్ని చాలా అంటే ఇంప్రవైజేషన్ చేసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ లోహిత్ గారు. అండ్ మమ్మల్ని బాగా ప్రజెంట్ చేసినందుకు డిఓపి నాని గారు థ్యాంక్స్ అండి, ఈరోజు ఇక్కడికి రాలేదు. అండ్ ఆల్సో మై కో ఆర్టిస్ట్, నేను రాధిక గారితో వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం రాధిక గారితో వర్క్ చేశాను. అండ్ ఆల్సో చరణ్ రాజ్ గారు. నేను చాలా ఎక్కువ స్పీచ్ ఇస్తున్నట్టున్నాను, 1 minute కంప్లీట్ చేసేస్తాను. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్.
అండ్ ఆల్సో ప్లీజ్ మీరు కొంచెం సపోర్టివ్గా మా మూవీని ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు అనుకుంటే అది ఇంకాస్త ముందుకెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ టుమారో డూ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం అండి ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ ఆన్ July 26th. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నవ్ లక్ష్మీ లోహిత్ పూజారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్. హాయ్ అండి. నాకు మొట్టమొదటి అవకాశం, ఒక రచయితగా మొట్టమొదటి అవకాశం ఫిలిం ఇండస్ట్రీలో ఇచ్చిన మా డైరెక్టర్ వెంకట సత్య అలియాస్ ఏవిఎస్ వరప్రసాద్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సార్, నేను మీకు ఏమీ ఇవ్వలేను, నేను నా కృతజ్ఞతని ఇలాగే చూపించగలుగుతాను సార్. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో అవకాశం రావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఆర్టిస్టులకి తెలుసు, టెక్నీషియన్స్కి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎవరికి అవకాశం అంత ఈజీగా రాదు. ఆ అవకాశం నాకు సార్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను హీరో గురించి ఒక మాట, రక్షిత్ అన్న గురించి ఒక మాట చెప్తాను. ఇందులో ఆయన ఆనంద్ శ్రీరామ్ అని క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఏమీ ఎక్కువ చెప్పట్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇదే మాట చెప్తారు. ఆయన నిజంగా శ్రీరాముడు. ఎందుకు శ్రీరాముడు అంటే తండ్రి మాట ఆయన జవదాటడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఈ మాట, అది అతిశయోక్తి కాదు. అలాగే ఈరోజు ఈ వేదిక మీద రాధికా మేడం లేరు, ఆవిడ రావాల్సింది. ఆవిడ గురించి అతిశయోక్తి అనుకోకపోతే నటన అనే చిరునామాకి కేర్ ఆఫ్ అడ్రస్ మహానటి సావిత్రి గారు అయితే పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా రాధిక్ గారే. ఆవిడ అంత బాగా చేశారు. అంతకు మించి ఆవిడ గురించి నేను ఏం మాట్లాడను. రేపు రిలీజ్ అవుతుంది ఆపరేషన్ రావణ్ 26th థియేటర్స్లో. మీరు చూస్తారు, ఆవిడ నట విశ్వరూపం చూస్తారు. ఆపరేషన్ రావణ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయని కాదు, నీ అంతరాత్మ నీకేం చెప్తుందో విను, అది మాత్రమే నువ్వు చేయనుంటుంది. అలా అనుకోబట్టే సొసైటీలో సైకోలు, క్రిమినల్స్ ఎక్కువైపోయారు. 2024 NCRB క్రైమ్ రిపోర్ట్స్ చూస్తే ప్రతి 1,00,000 మందిలో 445.9 మంది క్రైమ్ చేస్తున్నారు. అలాంటి కండిషన్స్లో మనం బతుకుతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, జ్యుడిషియరీ, ఇలా ఇవేమీ మనిషిలో ఉన్న మృగాన్ని నియంత్రించలేవు. అలా నియంత్రించగలిగేది ఒక్కటే, అదే మన ధర్మం. అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షితః అని. కృతయుగంలో 4 పాదాల మీద నిలబడిన ధర్మం కలియుగంలో 1 పాదానికి పడిపోయిందంటే దానికి కారణం ఇక్కడ ఎవడికి వాడు చేసే కర్మ మీద 199 మందికి విచక్షణ లేదు, నియంత్రణ లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఆ దేవుడైనా దయ చూపిస్తాడేమో కానీ కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది కర్మ సిద్ధాంతం. నువ్వు వండుకున్న అన్నం నువ్వు తినలేకపోవచ్చు, నువ్వు సంపాదించుకున్న డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోలేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీతో ఉండకపోనవచ్చు, కానీ నువ్వు చేసుకున్న కర్మ నిన్ను వదిలిపెట్టదు, నువ్వు అనుభవించక తప్పదు. ఎందుకంటే కర్మ ఈశ్వరుడి ఆధీనం. అలాంటి కర్మకి ఆధారమైన నీ ఆలోచన నీ ప్రథమ శత్రువు, ఆచరణ నీ అంతిమ శత్రువు, కర్మ ఆజన్మ శత్రువు. అందుకే మనం చేసే కర్మ ధర్మబద్ధంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మళ్ళీ మనం వేదం చదవాలి. అలాంటి రోజులు త్వరలోనే వస్తాయి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేశారు. మీలాగా చాలా తక్కువ ఇంత జెన్యున్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు. స్పెషల్ థ్యాంక్స్ టు GSK మీడియా. థ్యాంక్ యూ రక్షిత్, థ్యాంక్ యూ సో మచ్. మనం సినిమాలోనే ఇతని మాటలు విన్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పారు మీకు, అర్థమైందా మీకు? నాకు అర్థమైంది, తెలివైన వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఒక పని చేయండి, ఇటు ఇవ్వండి మైక్. ఏంటి ఇచ్చేలా ఉన్నారు, ఇవ్వట్లేదు. వదిలేండి, వెళ్ళండి, కూర్చోండి, ఒక్క నిమిషం. రక్షిత్ యాక్చువల్లీ నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, రావండి మనం అప్పుడే విందాం అంటున్నారు. ఇలాగే బిహేవ్ చేస్తుంటాడు సినిమాలో. మీరు సినిమా చూసి ఆ మాస్క్ వెనకాల ఎవరున్నారో కనిపెట్టండి. అదే కదా, చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు ఆయన. ఓకే.